అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వ్లాగ్ వచ్చేసి చాలా ఫన్నీగా రకరకాలుగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, మీకు పక్కా నచ్చుతుంది అనమాట. ఇంక ఇక్కడ లంచ్ కోసం అని చెప్పేసి ఇవాళ వెజ్ బిర్యానీ చేద్దామని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. మా చిన్నోడు పడుకున్నాడా, వాళ్ళు లేచేలోపు కనీసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఎత్తుకొనైనా వంట చేసుకోవచ్చు అని చెప్పేసి కట్ చేసి పెట్టుకున్నాను. కానీ వెజ్ బిర్యానీ కోసం లాస్ట్ వరకు చూడండి. రెసిపీ ఎలా వచ్చింది, దాన్ని ఏమంటారో కూడా మీరే చెప్పాలి పేరు అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, క్యారెట్, బీన్స్, పన్నీరు, బఠానీలు, ఆలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ బాగా పర్ఫెక్ట్ కుదిరిపోయినాయి అనమాట. ఇంక ఇక్కడ రెసిపీ విషయానికి వస్తే కట్ చేసేంత వరకు వీడియో మొత్తం హ్యాపీగా సజావుగా సాగిపోయింది అనమాట. ఇంక మొదలు పెట్టానో లేదో ఇంక ఇప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయండి నాకు. ఇక్కడ ఆయిల్ వేసానా, అందులోపు మా చిన్నోడు ఒకసారి లేచేసాడనమాట. వాడిని ఉయ్యాలు వచ్చేలోపు ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇంకా సరేలే అని చెప్పేసి ఆనియన్స్ వేసా. వేసేలోపు పార్సల్ వచ్చింది మాకు. ఆయన బెల్లు కొట్టగానే మా చిన్నోడు భయపడి ఉలిక్కి పడలేసి ఏడుస్తున్నాడు అనమాట. వీడు ఒక సైడ్ ఏడుస్తున్నాడు. ఓ పక్క ఆనియన్స్ ఏమో వేగిపోతున్నాయి, ఓ పక్క ఆయనేమో ఓటీపీ చెప్పండి మేడం అని వెయిట్ చేస్తున్నాడు. ఆ ఓటీపీకి చెప్పాల్సిన నెంబర్ నాతో లేదు, మా ఆయనతో ఉందన్నమాట. మా ఆయనకు ఫోన్ చేస్తుంటే ఆయన మీటింగ్లో ఉన్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదన్నమాట. నాకు ఒకటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆయనేమో నేను తొందరగా వెళ్ళాలి మేడం, ఓటీపీ చెప్పండి. వీడేమో నోరు ఆపట్లేదు. ఓ పక్క ఆనియన్స్ మాడిపోతున్నాయి. మీరంతా ఉండని చెప్పేసి ఫస్ట్ అన్ని వెజిటేబుల్స్ వేసేసిపోయినాను అనమాట. మీరు వేగుతుండండి, వాళ్ళ పని చూసుకొస్తానని చెప్పేసి. అంతలోపు వచ్చానా, వేగిపోయాయి ఇవేమో. ఇంకా పొడి అయితే ఎంత వేస్తానో తెలియలేదన్నమాట. వేసేసినాను, ఎంత ఎక్కువైందో ఏమో అని అప్పుడు బాగానే టెన్షన్ పడినాను. ఇంకా సరే రైస్ వేద్దామని లోపు రైస్ కుక్కర్ కప్పు కనిపించట్లేదు. అబ్బా దేవుడా, ఇంకా ఓ పక్కేమో మాడిపోతుంది. పొడి వేసాను కదా బిర్యానీ పౌడర్, అదేమో అడుగంటుకుపోతుంది. ఇంకా సరేలే ఏదైతే అదైందని చెప్పేసి వాటర్ వేసేసాను వేరే గ్లాస్తోనే, ఇంకా కొలతలు లేకుండా. చూసారా, ఇలా వచ్చిందనమాట. ఇంకా సరేలే ఏదైతే అదైంది. మా చిన్నోడు వెజిటేబుల్స్ అన్న తింటాడు, తర్వాత కాల్చింటే చూద్దామని చెప్పేసి రైస్ కుక్కర్లో పెట్టేసా. పర్లేదండి, తీసేయాల్సిన అవసరం లేదు, బాగానే వచ్చింది. తిన్నాను. నేనైతే రైతా వేసుకొని తిన్నాడు. మా చిన్నోడు వెజిటేబుల్స్, పన్నీరు మొత్తం తినేశాడు. ఇంకా వాడికి పొద్దున మార్నింగ్ టిఫిన్ కింద నేను ఉప్మా చేసి పెట్టినాను. ఆ ఉప్మా కొంచెం మిగిలినింటే దాంతో పెరుగు కలిపి ఇంక ఉప్మా పెరుగు తినిపించేసేసాను. అప్పటికి సమాప్తం అయిపోయింది అనమాట. లోపల ఉండిపోతావా నాన్న? లోపల ఉండిపోతావా? బాయ్. సరే, నేను పెట్టుకుంటా పో నువ్వు. బాయ్ బాయ్. చూసారా, మా వాడే ఆటలు అలా ఉంటాయి అన్నమాట. వాడితో చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఇంకే ఇక్కడ వాషింగ్ మిషన్లో ఎప్పుడో పొద్దున బట్టలు వేసా, ఇంతవరకు ఆరేయలేదని చెప్పేసి బయటికి తీసి వాడు మేలుకున్నప్పుడు వీడియో తీయాలంటే మహా కష్టం అండి బాబు. వాడు ఊరికే జరిపేస్తుంటాడు, లేకపోతే ఈ మధ్య కెమెరా ఆఫ్ చేసేస్తాడనమాట. అలా జరుగుతుంది. అలాగో బట్టలు అయితే మొత్తం ఆరబెట్టేసుకున్నాను. కానీ ఇవాళ వేడి మాత్రము విపరీతంగా ఉందండి. అసలు నేను ఎందుకు స్వెట్ షర్ట్ వేసుకున్నానో నాకే అర్థం కావట్లేదు. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆ వేడికి. నాకు ఊరికే చెమటలు గారిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు బట్టలు ఆరేసి డోర్ వేసి ఏసీ వేసుకుందామా అన్నంత విధిగా ఉందన్నమాట నాకైతేను.
ఇంకో సైడు మా చిన్నోడేమో కాళ్ళు పట్టుకొని లాగేస్తూ ఉన్నాడనమాట. టీవీ పెట్టు, కోకో మెలన్ పెట్టు అని చెప్పేసి. అట్లుంటుంది పరిస్థితి పిల్లలుంటేను. ఇక బట్టలు ఆరేయడం కంప్లీట్ అయిన తర్వాత ఏసీ వేసుకొని ఒక మూవీ పెట్టానన్నమాట. ఇదేంటో విద్యావాస్ ఆహా అని చెప్పేసి ఏదో ఆహాలో కనిపించింది, సరే చూద్దామని పెట్టాము. ఇంకా వాడికి పాలిచ్చి పడుకోబెట్టేంత వరకే అలా కొద్దిసేపు పడుకున్నానమాట. రెస్ట్ తీసేసుకున్నాము. ఇంకా వాడిని పడుకోబెట్టిన తర్వాత మన కోసం పనులు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాయి కదా. ఈ సామాన్లు కూడా సింకులో నా కోసం ఎప్పుడు వస్తావు, మమ్మల్ని ఎప్పుడు అడుగుతావు అని ఒకటే పిలుస్తున్నాయి నన్ను. ఇంకా సరేలే మీ పని కానిద్దామని చెప్పేసి మిగిలినవి అన్నీ తీసేసి కవర్లోకి వేసేసుకొని ఇంకా ఫాస్ట్గా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ వాడు లేచేలోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వాడి కోసం మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేసి ఉంచాలన్నమాట. సో దట్ చాలా పనులు ఉంటాయి, ఫాస్ట్గా చేసేసుకోవాలి నేనైతేను. ఇక్కడైతే నా ట్రైపాడ్ చాలా టెన్షన్ పెట్టేసింది. ఉన్నట్టుండి సడన్గా టపక్కుమని సౌండ్ వచ్చిందనమాట. అరే ఏమన్నా దయ్యం వచ్చి దొబ్బిందా ఎట్లా మాకు తెలియకుండా, మా ఇంట్లో ఏమన్నా దయ్యం ఉందో ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎవరికన్నా వస్తుంటాయి అని నేను నాకేం భయం లేదు, కానీ అట్లా సడన్గా ఏమైనా సౌండ్ వస్తే అరే మంచి దయ్యం ఏమన్నా మా ఇంట్లో ఉందేమో, మాకేం హాని చేయకుండా ఊరికి ఇంట్లో తిరుక్కుంటుందేమో దయ్యము అని ఆలోచిస్తాంటానమాట నేనైతేను. అట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచించుకుంటా నేను లేచేసరికి స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి, నైట్కి డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలి, ఇంకా మా అమ్మ ఏం చేస్తుందో, మా అత్తోళ్ళు ఏం చేస్తున్నారో ఈ టైంకి అని ఇట్లాంటివన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు. లేకుంటే కినా ఫోన్ పెట్టుకొని ఏదో ఒకటి వీడియో పెట్టుకొని చూసుకుంటూ మొత్తాన్ని క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇది నా వెజల్స్ క్లీనింగ్ రొటీన్. క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయేలోపు మా చిన్నోడు కూడా లేచాడు. ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయి అలా ఈవినింగ్ వాక్ కోసం కిందికి వెళ్ళాము. ఎంత హాయిగా ఉందో, ప్రశాంతంగా చల్ల గాలి తగులుతుందండి. హ్యాపీగా అనిపించింది నాకైతే. నేను ఈ బిల్డింగ్ కిందనే ఒక టెంపుల్ ఉంటుంది. మా చిన్నోడు చూడండి స్వామి అనగానే 2 చేతులు దగ్గర పెట్టుకొని దేవుని సైడ్ చూస్తున్నాడు అనమాట. ప్రతిరోజు ఇదొక రొటీన్ ఈవినింగ్ అనమాట. ఆ గుడికి వెళ్ళి ఇంక ఇక్కడ ప్లే ఏరియాలోకి వచ్చాడు. ఒక అమ్మాయి చూడండి ఆడుకొని అలసిపోయి ప్రశాంతంగా పడుకొని ఉందన్నమాట. వీడేమో అందరి దగ్గరికి వెళ్ళి తిరుగుతూ చూస్తూ ఉన్నాడు. ఇంకా నైట్ డిన్నర్కి ఏమో చికెన్ మిగిలింది, అది మాకు సండే తెచ్చినది. ఇంకా చికెన్ అలాగే పూరి చేశానన్నమాట. ఇంకా మా ఆయనేమో వచ్చేటప్పుడు రవ్వ కేక్ తీసుకొచ్చాడనమాట. మా ఆయనకి చాలా ఇష్టం ఈ రవ్వ కేక్. మీ అందరికీ కూడా ఈ రవ్వ కేక్. మీరందరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కదా, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, బాయ్. మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.